న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా చిత్తూరు జిల్లాలోని పలమనేరు మున్సిపాలిటీ నందు వరుణ్ ఐటీ కాలేజీ, శ్రీనగర్ కాలనీ నందు మెప్మా వారి ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్ల శిక్షణ కార్యక్రమంను పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ప్రారంభించారు. బైరెడ్డిపల్లి మండలం బెంగంవారిపల్లిలో పిన్నమ్మపై అక్క కొడుకు క్రికెట్ బ్యాటుతో దాడి చేశాడు. శాంతమ్మ తలపై తీవ్ర గాయం కావడంతో కూతుర్లు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ప్రేమ వివాహం చేసుకోవడంతో కన్న కూతురిని కసాయి తండ్రి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో కౌసల్య, చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. గత వారం ముందు గుడిపల్లి మండలంలోని అగరం కొత్తూరుకు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. సిరికల్చర్ రైతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా చిత్తూరు జిల్లాలోని పలమనేరు మున్సిపాలిటీ నందు వరుణ్ ఐటీ కాలేజీ, శ్రీనగర్ కాలనీ నందు మెప్మా వారి ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్ల శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వి రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పలమనేరు. ఇదంతా మన పలమనేరు టౌన్లో ఉండాలి కదా, ఎందుకంటే మన పలమనేరులో మనకి ఈ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ కార్యక్రమం చేపడుతుంది. నేను ముఖ్యంగా మెప్మా సపోర్ట్తో ఈ ట్రయాంగిల్ యాప్, హోమ్ ట్రయాంగిల్ యాప్ అనేది మనకు ఆల్రెడీ కంపెనీస్ చూస్తుంటారు. చాలా కంపెనీస్ సర్వీసింగ్ సెంటర్, కస్టమర్ కేర్ ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు వర్క్ తెలుసు, దాన్ని మనం అప్డేట్ చేసుకోవడం లేదు. ఈ ట్రైనింగ్ వల్ల అప్డేట్ చేసుకొని మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది, కార్డు ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది. దీనికి ఒక ఫలాని సంస్థ అంటే మనకి ఇది ఒక గవర్నమెంట్ సంస్థ మాదిరి ట్రయాంగిల్ యాప్ హోమ్ అయితే మనకు మెప్మా ద్వారా ఆల్రెడీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా నేర్చుకుని ప్రజలకు మంచి ఉపయోగపడే విధంగా మన పలమనేరు పట్టణంలో ఈ సంస్థ ద్వారా మంచి జరగాలని ఆశించి అవకాశం ఉందని ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా మనకు ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, కార్పెంటర్కి సంబంధించి కానీ ఏదైనా టెక్నికల్గా సమస్యలు తెలిసినప్పుడు ఇళ్ళలో ఉండే లేడీస్ ఇబ్బంది పడతారు. అదే ఇది సడన్గా మా వాషింగ్ మిషన్ ఆగిపోయింది, రిపేర్ వచ్చింది, నేను ఎవరిని కన్సల్ట్ కావాలని వాళ్ళకు స్టేషన్ పడుతూ ఉంటారు అన్నమాట. సరే దగ్గరలో ఎవరైనా ఉంటే పిలుస్తారు, లేదు వాళ్ళు తెలిసిన వాళ్ళు పనికి వెళ్ళిపోయారు అనుకోండి, 2 రోజులు 3 రోజులు వాళ్ళు వచ్చి రిపేర్ చేసే వరకు ఆగాలి. సో అలా కాకుండా మొత్తం రాష్ట్రం అంతా పట్టణ ప్రాంతాల అన్నింటిలోనూ ఈ హోమ్ ట్రయాంగిల్ ద్వారా మనం మెప్మా టైప్ కావడం జరిగింది. హోమ్ ట్రయాంగిల్ మెప్మా కలిసి ఒక కాల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సర్వీస్ 30 రకాల సర్వీసెస్ని ఇంటి వద్దకి అందజేయడం. అది కూడా నాణ్యమైన సర్వీస్ని అందజేస్తారు, రీజనబుల్ ప్రైస్కి అందజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది దానికి సంబంధించి మన టౌన్లో ఎవరైతే గుర్తించామో వాళ్ళందరితో ఈరోజు మీకు 15 రోజులు ఈటీపీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అందరికీ ఆల్రెడీ పని వస్తుంది, అందరూ స్కిల్ తెలిసిన వాళ్ళే, కాకపోతే లేటెస్ట్గా స్కిల్ని మీకు అప్గ్రేడ్ చేయడం, మరి అలాగే కస్టమర్ని ఎలా అప్రోచ్ కావాలి, మరి అమౌంట్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు కాల్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ వీటన్నిటి మీద ఈ 15 మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే కాకుండా మీకు ట్రైనింగ్ కోసం ఒక గంటకు 1000 రూపాయలు కట్టాల్సి ఉంది. ఆ 1000 రూపాయలు కూడా మీ నుంచి కాకుండా మెప్మా వాళ్ళే కట్టుతున్నారు. డిపార్ట్మెంట్ నుంచినే మీకు ఏదైతే ట్రైనింగ్ అయ్యే ఫీజు కూడా డిపార్ట్మెంటే కడుతూ ఉంది. ఆ తర్వాత 2 మంత్స్ ఎవరీ మంత్ హోమ్ ట్రయాంగిల్ యాప్ మీరు 1500 పే చేయాల్సి ఉంది. ఆ 1500 కూడా ఫస్ట్ 2 మంత్స్ మెప్మానే పే చేస్తారు. అర్థమవుతుందా? ట్రైనింగ్ అయ్యే 1000 రూపీస్ మెప్మానే కట్టాలి. మీకు ఎవరీ మంత్ ఫస్ట్ 2 మంత్స్ హోమ్ ట్రయాంగిల్ కట్టాల్సిన అడ్వాన్స్ 1500 కూడా మెప్మానే భరిస్తూ ఉంది. ఆ తర్వాత మీరు బాగా స్కిల్ అప్గ్రేడ్ అయ్యి మీకు లాభాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా టైప్ అనే ఉద్దేశం కూడా ట్రైనింగ్ క్లాస్ తెలియజేస్తారు. ఓకే, ఈరోజు ఈ ట్రైనింగ్కి ఉద్దేశించి ట్రైనింగ్ ప్రోగ్రామర్ ప్రసాద్ రెడ్డి గారు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఆ తర్వాత మేము ప్రతి మున్సిపాలిటీలోన మన మెప్మాతో కలిసి ఇంతవరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అంటే సంఘాల వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ చేసేవాళ్ళము.
అది ఫస్ట్ టైం మన మిషన్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం మన యూఎల్పీలో వర్క్ చేస్తున్న మెన్లకు అంటే మగవాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. అందులో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మున్సిపాలిటీలో కొన్ని కోర్సులు తీసుకొని 15 రోజులు ఈడిపి ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మీకు మేము ఏం నేర్పిస్తాము అంటే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు, కొత్తగా మీకు ఇక్కడ వర్క్ ఏం నేర్పించారు, ఎంటర్‌ప్రెన్యూర్ పరిశ్రమవేత్త ఎలా చేయాలా అని అప్డేట్ చేస్తూ 15 రోజుల ప్రోగ్రామ్ మీకు ఇక్కడ రన్ చేస్తాం. తర్వాత ఈ 15 రోజుల్లో కూడా మీకు ప్రతిరోజు మీకైతే వర్క్ ఉండకపోవచ్చు, నెలలో ప్రతిరోజు అయితే వర్క్ ఉండకపోవచ్చు, కొద్ది రోజులు పని ఉంటుంది, కొద్ది రోజులు పని ఉండదు. అందుకు మన మెప్పా వాళ్ళు ప్లస్ మన ఏపీ గవర్నమెంట్ వారు కలిసి ఏం చేశారంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఆ ఖాళీ రోజులు కూడా ఫిల్ చేయాలా, ఆ ఖాళీ రోజుల్లో కూడా ఎంతో అంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఒక హోమ్ ట్రయింగ్ యాప్ అనే ఒక కాల్ సెంటర్ టైప్ అయ్యారు. ఓకేనా? టైప్ అయ్యేసి మీకు అందరికీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత చిన్న ఎగ్జామ్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ నుండి ఒక సర్టిఫికేట్ ఇప్పించి ఆ సర్టిఫికేట్తో మిమ్మల్ని ఆ హోమ్ ట్రయింగ్ యాప్లో ఎన్రోల్ చేస్తారు. అక్కడ ఎన్రోల్ చేయడంతో మీకు ఏమవుతుందంటే ఎవరీ మంత్ మీకు మీ మున్సిపాలిటీ కావచ్చు, మీ జిల్లా నుంచి కావచ్చు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఎవరైనా సరే మీకు ఒకసారి ఫోన్ చేసి ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసి మాకు ఒక ప్లంబర్ కావాలనో, ఒక ఎలక్ట్రీషియన్ కావాలనో, ఒక పెయింటర్ కావాలనో అడిగితే వాళ్ళు మీకు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో ఆ యాప్లో వాళ్ళందరికీ కాల్స్ వస్తుంటాయి. ఓకేనా? వాళ్ళ నుండి మీకు కాల్స్ వస్తుంటాయి, మీరు వెళ్ళి వర్క్ చేస్తారు. వర్క్ చేసిన దానికి వాళ్ళ దగ్గర మీ డబ్బులు మీరు తీసుకొచ్చుకుంటుంటారు. ఓకేనా? ఎప్పుడైతే మనము ఖాళీగా ఉంటున్నామో అప్పుడు ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. మీకు వర్క్ ఉన్న రోజు మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కాల్స్ వచ్చి మీరు అటెంప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే కూడా మీరు వెంటనే కాల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేశారనుకోండి, మేము ఈరోజు ఈ కాల్ మేము అటెంప్ట్ చేయలేమంటే వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. కానీ నెలలో 30 రోజులు ఖచ్చితంగా అయితే వర్క్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఎందుకు 5 రోజులు 10 రోజులు చేసి మిగతా 15 రోజులు ఖాళీగా ఉంటున్నారు, ఆ 15 రోజులు ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో. సో మన పల్నాడు మున్సిపల్ సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలక్ట్రికల్ మల్టీ స్కిల్స్ 1, ఎలక్ట్రీషియన్ 3, కార్పెంటరీ 3 కోర్సులు ఇచ్చారు సార్. ఈ 3 కోర్సులు కూడా మనం ఇవాళ నుంచి 15 రోజులు ఇక్కడ మీకు చిన్న సెషన్ ప్రతిరోజు 4 గంటల సేపు క్లాస్ ఉంటుంది. దాంట్లో 1 అవర్ అటెండెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పోతాయి. ఒక 2 అవర్స్ కూర్చున్నారంటే మీరు బ్రహ్మాండంగా మీకు ఎలా చేయాలా, ఏం చేయాలా, ఒకసారి మీరు కస్టమర్ దగ్గర వెళ్ళాక వాళ్ళని మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలా, మీరు వాళ్ళతో ఎలా మాట్లాడాలా, పేమెంట్ ఎలా తీసుకోవాలా, మీరు ఆ హోమ్ ట్రయింగ్ ల్యాప్ వాళ్ళకి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలా. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తాం. తర్వాత ఒక్కరోజు మన హోమ్ ట్రయింగ్ ల్యాప్ నుంచి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ ట్రయింగ్ ల్యాప్లోకి ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసుకొని మీకు ఒక వాళ్ళ ఐడి కార్డుతో టీషర్ట్ ఇస్తారు, హోమ్ ట్రయింగ్ ల్యాబ్ని యూనిఫామ్ ఇస్తారు ఫ్రీగానే, ఒక డిజిటల్ ఐడి కార్డు ఇస్తారు, మీకు ఒక లాగిన్ క్రియేట్ చేస్తారు. ఆ లాగిన్లో మిమ్మల్ని ఎన్రోల్ చేసి పెడతారు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము ఆ రోజు మనం అక్కడే కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. మనం అట్లా హోమ్ ట్రయింగ్ ల్యాబ్ వాళ్ళు వస్తారు, కూర్చొని మనము వాళ్ళతో డిస్కస్ చేసి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మనకు మేజర్ ఎక్కడ డౌట్ వస్తుందంటే పేమెంట్గా డౌట్ వస్తుంది. ఆ ఒక్కదంటే మనకు డౌట్ వస్తుంది, ఇక్కడ రాదు. ఓకేనా? ఆ పేమెంట్ కూడా మీరు చెప్పిన దానికి కస్టమర్ ఓకే అంటేనే మనం చేస్తాము వరకు కూడా. ఇదండి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న క్లారిఫికేషన్ అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. బైరెడ్డిపల్లి మండలం బెంగంవారిపల్లిలో పిన్నమ్మపై క్రికెట్ బ్యాట్తో అక్కు కొడుకు దాడి చేశాడు. తలపై తీవ్ర గాయం కావడంతో శాంతమ్మ పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి కూతురు తరలించారు. చిత్తూరుకు చెందిన శాంతమ్మ చిన్నాన్న అంత్యక్రియలకు వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా శాంతమ్మ అక్క చెల్లెల మధ్య ఆస్తుల వివాదం జరుగుతోంది. తన సొంత అక్క కొడుకులే ఆస్తి కోసం చంపబోయారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కింద కాలు అమ్మ కాలు ఎత్తాడు పెట్రోజు అట్లా తిరుక్కోవాలి నువ్వు తీసుకోబా నువ్వు చెప్పా. మా అమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళ సాకి అన్నీ చేసింది, అక్క కొడుకే వాడు. అయినా కూడా వాడు ఆస్తి కోసం వాళ్ళ చెల్లెల కోసం ఈరోజు వచ్చి గొడవ
చేసి ప్లాన్ ప్రకారము మాకు ఇంత అన్యాయం చేసి మా అమ్మని అన్యాయంగా ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టేసి ఎక్కడ ఎందుకు వచ్చారు అక్కడ? సాగు కొనేసి వచ్చినాము. ఎవరు? మా తాత చనిపోయిందో ఏమవుతారు? చిన్నాయన కారు ఎక్కుతున్న టైంలో ప్లాన్ ప్రకారం కరెక్ట్గా కాసుకొని నుండి కొట్టేసినాడు. ర్యాడ్ ఎత్తుకొనేసి ర్యాడ్ స్టిక్స్ వస్తాయి, ఆ స్టిక్స్లో బట్టి బాగా కొట్టేసినాడు. రెండుగా చీలిపోయింది ఆ స్టిక్స్. చాలా ఇంత ఇబ్బంది ఇచ్చేసి ఒకడే కట్టారా? ఒకడే కూడా వాళ్ళందరూ సపోర్ట్, వాళ్ళ అక్క బావ వాళ్ళ పిల్లలు వాళ్ళ సపోర్ట్. మనకి ఆస్తి కోసము ఇంత ఇబ్బంది ఇస్తారు. వాళ్ళ తల్లి రాసిచ్చిండే ఆస్తి కోసము ఈరోజు అసలు మేము ఆస్తి గురించి కూడా ఈరోజు పోలేదు. సావు కనిపోయింది. మేము అసలు సావు కనిపోతే ఇట్లా కొట్టి ఇట్లా పంపించినాడు. వాడు ప్లాన్ ప్రకారం దాముకొని ఉండే రవిచంద్ర బాబు తేనబండవండి చిత్తూరులో. గత వారం ముందు గుడిపల్లి మండలంలోని అగరం కొత్తూరుకు చెందిన కౌసల్య చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడంతో పెద్దల సమక్షంలో రాజీ చేస్తామని ఇద్దరిని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్దకు పిలిపించిన వైనం చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలోనే ఆగ్రహానికి గురైన కౌసల్య తండ్రి శివప్ప కత్తితో కౌసల్య చంద్రశేఖర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కౌసల్య చంద్రశేఖర్కు గాయాలయ్యాయి. కౌసల్య ప్రేమ వివాహం చేసుకోవటం నచ్చకపోవటంతోనే శివప్ప కత్తితో దాడి చేసినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఇద్దరిని కొట్టకపోయా, వాళ్ళిద్దరిని కొట్టకపోయా, వాళ్ళని మధ్యలో పోయి దాన్ని విడిపిస్తామని పోతే కత్తి చేతిలోనే తెలియదు, కత్తి తగిలిస్తుంది. కొట్టినాడు కత్తితోని. ఎవరు శివ పేరు? శివ. ఎవరు వాళ్ళది? కొత్తపల్లి. గుడిపల్లి ఆగరం పంచాయతీ. ఎంతమంది మీరు? నేను ఒకటే పోయింది. ఎంతమంది గాయాలు? నూరుగిరికి. నేను 3 years నుంచి వచ్చేసాను సార్. సరే తెలిసి మన ఇంట్లో చెప్పాను సార్. సరే మా ఇంట్లో ఒప్పుకోండి సార్, ఇంట్లో ఒప్పుకొని ఫస్ట్ ఒప్పుకొని లాస్ట్లో ఒప్పుకోలేదు సార్. సరే అమ్మాయి అనుకుని వాళ్ళ మామకి పెళ్లి చేసి ప్లాన్ చేశారు సార్. అమ్మాయి సరే మనం పెళ్లి చేసుకునేస్తాము, తర్వాత ఎగ్జామ్ రాస్తామని చెప్పింది సార్. సరే అని చెప్పి నిన్న మనం పెళ్లి చేసుకున్నాం సార్. సరే ఇంకా 3 రోజులు అయింది సార్. 3 రోజులు అయింది సార్. తర్వాత ఇంకా సరే మాట్లాడదామని రమ్మని చెప్పారు సార్. సరే అని చెప్పి అక్కడ సార్ ఫస్ట్ మాట్లాడమని పార్క్కి అక్కడ రాలేదు సార్ ఆయన. సరే సార్ తక్కువ సార్ తక్కువము ఆయన మాట్లాడమని చెప్పి అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది సార్, విశ్రాంతి హాల్ సార్. అక్కడ ఉన్నాం సార్. సరే ఫస్ట్ వచ్చాడు సార్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి అభిని రమ్మన్నాడు సార్. రమ్మంటే అభిని నేను వచ్చేది, మీరు నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు నా మొగుడే కావాలని చెప్పింది సార్. ఆయన మళ్ళీ ఒక 5 సార్లు అడిగినాడు సార్. అమ్మాయి వచ్చాడని చెప్పింది సార్. తర్వాత నాకు వచ్చి కాలుకున్నాడు సార్ అమ్మాయి. ఆయనకి సరే చెప్పి అమ్మాయి నాకు అవసరం లేదు అని చెప్పింది సార్. తర్వాత అమ్మాయిని పొడిచి కత్తి తీసినాడు సార్. వాళ్ళ ఆయన శివప్రాణి సార్ వచ్చి అమ్మాయిని పొడిచి కత్తి తీసినాడు సార్. సార్ నేను పట్టుకున్నాను సార్. పట్టుకున్నాను 4 ఇక్కడ బ్యాక్ సైడ్ తల్ల 3 సార్లు పడినాడు సార్. సరే అమ్మాయిని పట్టుకుంటే అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది సార్. అమ్మాయిని 2 సార్లు నేను పట్టినాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కొట్టింది సార్. బ్లడ్ అంతా కారణం కొట్టింది సార్. ఆయనకి సరే ఆయన అడ్మిచ్చాడు సార్. ఆయనకి ఇంకో ఆయన వచ్చాడు సార్. ఆయన కెత్తనే దింపాడు సార్. కెత్తి దింపేసి అయినాక మేము చూడలేదు సార్. ఆయన వచ్చేసింది కనుక. అవును సార్. వాళ్ళు నచ్చలేదు సార్. వాళ్ళకి ఫస్ట్లో ఒప్పుకున్నాడు సార్. ఆయన ఒప్పుకున్నాడు సార్. ఫస్ట్ ఇస్తాను అని చెప్పినాడు సార్. తర్వాత ఆయన ఉల్టా అయినాడు సార్. నాకు సరే చెప్తే అమ్మాయి సరే మా మామకి పెళ్లి చేస్తారో మనం పెళ్లి చేస్తామని చెప్పినాడు సార్. అమ్మాయి పేరు? కౌసల్య సార్. మీ పేరు? శేఖర్ సార్. చదువుకున్నారు సార్? చదువుకున్నారు సార్. నేను ఏంటి సార్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. సరే అని చెప్పి నాకు వచ్చి అడిగేసరికి అట్లా అయింది సార్. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి కొట్టినారు సార్. అవును సార్.
అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు లేరా? సిరికల్చర్ రైతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన సిరికల్చర్ పట్టు రైతుల సమస్యలపై శాసనసభలో తన గలం వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అగ్రికల్చర్ రైతులకు సంబంధించిన విషయం అధ్యక్ష, 2014-19 మధ్యలో ఆనాటి ప్రభుత్వంలో సెరికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చాలా ప్రోత్సాహాలు అందించే కార్యక్రమం గడిచేది అధ్యక్ష. ప్రధానంగా పురుగులు పెంచడానికి షెడ్లు కానీ, కలుపు తీయడానికి యంత్రాలు కానీ, మరి అన్ని రకాలుగా కూడా ఏవైతే మొక్కలు నాటుకోవడానికి కానీ అన్ని రకాలుగా కూడా సబ్సిడీ ఇచ్చేది అధ్యక్ష. పురుగులు గూళ్ళు చేసుకునే సమయంలో చంద్రింకలు కానీ వ్యాధులు రాకుండా నివారించడానికి మందులు కానీ ఉచితంగా ఇచ్చేది అధ్యక్ష. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం దీంట్లో పండించినటువంటి గూళ్లకు ప్రతి కేజీకి 50 రూపాయలు ఇన్సెంటివ్ అప్పట్లో ఆ ప్రభుత్వం ఇచ్చేది అధ్యక్ష. అయితే 2019-24లో జరిగినటువంటి ప్రభుత్వంలో ₹1 కూడా ఇన్సెంటివ్ ఇవ్వడం కానీ ఆ సబ్సిడీస్ కొనసాగించడం కానీ జరిగినటువంటి సందర్భం లేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 నెలలు అవుతా ఉంది, ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ఇన్సెంటివ్ ఇప్పటిదాకా కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. నేను ఆ రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, గతంలో ఏదైతే సెరికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ కార్యక్రమాలు చేశాడో ప్రధానంగా ఆ ఇన్సెంటివ్ ఇమీడియట్గా కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.